ప్రభుత్వంలో మీరు కూడా మంత్రివర్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎక్సైజ్ మంత్రి కూడా అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీగా పాలసీలన్నీ ఉండే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అన్ని బ్రాండ్లు కూడా దొరికాయి అధ్యక్ష. ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి దయ వల్ల బూమ్ బూమ్ బీర్లని, డామ్ డామ్ విస్కీలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి బ్రాండ్లను ఇచ్చి ఎంతో మంది అసలు ప్రాణాలు కోల్పోయి హాస్పిటల్లో లివర్లు, కిడ్నీలు అన్నీ ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అసలు పక్క రాష్ట్రాల్లో కానీ ఇండియన్ మేడ్ లిక్కర్ కానీ, పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్స్ కానీ, ఒక బీర్లు అయితే కింగ్ ఫిషర్ లాంటివి కానీ, బడ్వైజర్లు కానీ, బీరు ప్రియులు చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఈ మైక్రో బ్రెవరీస్ కానీ, బ్రెవరీస్ కానీ బీర్లు తయారు చేసే కంపెనీలు మరి ఎంతో ఇన్వెస్ట్మెంట్ తో ఎంతో చాలా క్వాలిటీగా చేసే బ్రాండ్లు ఒక్కటి కూడా గత 5 సంవత్సరాల్లో దొరకపోవటం, వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి డూప్లికేట్ బీర్లని, డూప్లికేట్ వ్యవస్థల్ని చేశారు అధ్యక్ష. దీని మీద టోటల్ ఎంటైర్ మద్యం రెవెన్యూ, మద్యం పాలసీ మీద టోటల్ గా విచారణ జరగాల్సినటువంటి అవసరం అధ్యక్ష. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా చాలా వ్యవస్థల మీద ఇప్పటికే వైట్ పేపర్లు ఇచ్చాం. చాలా వ్యవస్థల మీద మనం అవినీతి జరిగిందని మాట్లాడుకుంటా ఉన్నాం. వీటిలన్నిటిలో అబ్కారీ శాఖ అనేది చాలా పెద్ద అవకతవకలు, అవినీతి జరిగినటువంటి శాఖ అధ్యక్ష. దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మన పంచాయతీరాజ్ విషయంలో ఎలాగైతే మనం 2-3 గంటలు డిస్కషన్ పెట్టారు, కనీసం దీనికి ఒక స్పెషల్ టైం, ఒక 1 అవర్ అని కేటాయించి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి అధ్యక్ష. దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి, చాలా అవినీతి జరిగింది. హైదరాబాద్ లో కూర్చొని అక్కడ పేమెంట్ కడితే ఇక్కడ తాడేపల్లిలో ఇండెంట్ ఇచ్చారు అధ్యక్ష. దాని మీద వాళ్ళ వాసుదేవ్ రెడ్డి అని అధికారి మీద కూడా కంప్లైంట్లు ఇస్తే ఆయన పరారులో ఉన్నాడు అధ్యక్ష. చాలా మంది అధికారులు ఇప్పుడు